గడిచిన 2.5 సంవత్సరాలలో ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని ఏ విధంగా మోసం చేశారో డిఎస్సి 2025 డిఎస్సిలో ఏ రకమైన స్కామ్ జరిగిందో, ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నిరుద్యోగులను ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం లోకేష్ నాయకత్వంలో మోసం చేశారో ఈ రాష్ట్రం అంతా కూడా గమనిస్తా ఉంది. ఎందుకంటే డిఎస్సి పేరుతోటి మెగా డిఎస్సి అని చెప్పుకొని ఊకదంపుడు ఉపన్యాసాలతోటి ఈ రాష్ట్రంలో అందరినీ కూడా మోసం చేసే కార్యక్రమం ఈ యొక్క కూటమి ప్రభుత్వం లోకేష్ నాయకత్వంలో చేసినారని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే 16,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అసలు ఈ మెగా డిఎస్సిది రూపకల్పన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేశారు. ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వాలనే ఆలోచనతో కొన్ని కారణాల వల్ల, కోర్టు కేసుల వల్ల అది డిలే కావడం జరిగింది. కానీ ఒకేసారి ఎక్కడ చిన్న ఎలిగేషన్ లేకుండా ఈ రాష్ట్రంలో 1,30,000 మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గుర్తు చేస్తా ఉన్నాను, చిన్న ఎలిగేషన్ కూడా లేకుండా. ఈరోజు అనేక రకాలుగా ఈరోజు డిఎస్సి పేరుతోటి ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జీవో నెంబర్ 74 మార్చేసి, ఏంటంటే వాళ్ళకు అనుకూలమైన కొన్ని ఉద్యోగాలు అమ్ముకోవాలనే ఆలోచనతో జీవో నెంబర్ 74 మార్చేసి దాని ప్లేస్లో జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఒక జీవోను కొత్త జీవోను రిలీజ్ చేసి, ఎక్కడా కూడా వ్రాత పరీక్షల్లో పోటీ పరీక్షలు హాజరు కావాల్సిన అవసరం లేదు. గతంలో స్పోర్ట్స్ కోటాలో 2% ఉంటే దాన్ని 3%గా చేసి ఈ జీవో ద్వారా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితి. ఈరోజు కలెక్టర్ గారికి దృష్టికి కూడా డిఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని. ఎందుకంటే లోకేష్ ఈ డిఎస్సి దాని మీద ఏమైనా రెస్పాండ్ అవుతే వాళ్ళకి సంబంధించిన కొంతమంది నాయకులను పెట్టుకొని ఉత్తర్ కుమార్ పగడ్బాలు బలుకుతా ఉంటాడు, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, నేను చర్చకు రెడీ అని. మామూలు రియాక్ట్ అయ్యి టైం డేట్ నువ్వు చెప్పు, నేను చర్చకు వస్తామనంటే దానికి ఎక్కడ రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. మచ్చుకి కొన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. జీవో నెంబర్ 74ని మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఓకే, క్యాన్సిల్ చేశారు. దాంట్లో జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ద్వారా అభ్యర్థులకు వ్రాత పరీక్ష లేకుండా ఎన్నిక చేసే విధానాన్ని తీసుకొచ్చారు. దాంట్లో 2% స్పోర్ట్స్ కోటా 2% నుంచి 3% మీరు ఏదైతే పెంచేసి వాళ్ళు ఏదైతే ఆ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు అమ్ముకొని వాళ్ళ పని పూర్తయిన తర్వాత ఎమ్మటే ఆ జీవోని మార్చేసి మళ్ళీ జీవో నెంబర్ 56 ఇచ్చారు. దీనిలో ఉన్న మతలబు ఏందని ఈ కూటమి నాయకుల్ని మీ ద్వారా మేము అడుగుతా ఉన్నాం. ఇది మోసం కాదని అడుగుతాం. ఈ రకమైన చాలా మోసాలు చేసి ఈరోజు ఆడియో వీడియో టేబుల్లో కూడా బయటకు వచ్చిన పరిస్థితి. 15 నుంచి 20 లక్షల రూపాయలు ఒక ఉద్యోగాన్ని బేరం పెట్టి అమ్ముకునే పరిస్థితి. ఇది కూడా లోకేష్ డైరెక్షన్లోనే మొత్తం జరిగింది. ఈ రాష్ట్రంలోని చాలా మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. మోసం చేసి ఈరోజు వాళ్ళకున్న మీడియాలో అనుకూలంగా ప్రచారం చేసుకుంటూ పచ్చిగా మోసం చేస్తున్నారని కూడా గుర్తు చేస్తా ఉన్నారు. ఇవే కాదు, గతంలో ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులను ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన ద్వారా పేద విద్యార్థులను ఆదుకున్నారో, ఈరోజు దరిదాపుగా 9,300 కోట్ల రూపాయలు ఈ రోజుకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా, వసతి దీవెన ద్వారా ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకునే వాళ్ళకి బకాయి పడ్డ మాట వాస్తవం కాదా? దీన్ని ఎందుకు మీరు మాట్లాడరు? ఇది ఎందుకు చెల్లించే బాధ్యత మీకు లేదని అడుగుతా ఉన్నాను. ఇవే కాదు, సూపర్ 6, సూపర్ 7 పేరుతోటి ఏదైతే ఈ రాష్ట్రంలో పేద వర్గాలను మోసం చేశారో దానిలో ప్రధానంగా సూపర్ 6 సూపర్ హిట్ అయినాదని చెప్తా ఉన్నారు.
ఈ రాష్ట్రంలో ప్రజలేమన్నా పిచ్చి వాళ్ళని అడుగుతా ఉన్నాను, ప్రజలు ఏమన్నా పిచ్చి వాళ్ళని చేయాలని అడుగుతా ఉన్నారు మీ మీడియా, మీకు అనుకూల మీడియా ద్వారా. మీరు సూపర్ 6లో ప్రతి మహిళకి 1,800 రూపాయలు 1,500 రూపాయలు ఇస్తాం, సంవత్సరానికి 18,000 ఇస్తామని పెట్టిన మాట వాస్తవం కాదా? ఆ హామీని అమలు చేయకుండా సూపర్ 6 సూపర్ హిట్ అని అమలు ఎట్లా చెప్తారని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇవే కాదు, నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన మీరు సూపర్ 6 హామీ అది నెరవేర్చకుండా ఈ గడిచిన 3 సంవత్సరాల కాలంలో 1.08 లక్షల కోట్లు ఈ రోజుకి నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగ యువతికి బాకీ పడ్డ మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఇవన్నీ కూడా చెయ్యకుండా ఈరోజు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, బెదిరించే కార్యక్రమం ఈ కూటమి నాయకులు ప్రభుత్వం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే వాళ్ళ హామీలు ఇచ్చారో, అబద్ధపు హామీలతో ఈ రాష్ట్రంలో ఎవరైతే పేద వర్గాలను మోసం చేశారో వాళ్ళ తరపున పోరాటాలు చేస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి విషయం మీద కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తాం. వాళ్ళకి పోరాటాలు చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రజలకు జవాబుదారీగా ఏదైతే చేయాల్సిన పనులు ఉన్నాయో చేసే విధంగా కూడా పేదల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది డిఎస్సిలో ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగిందో ఈ రోజు వాళ్ళ తరపున పేద వర్గాలైన సంబంధించి విద్యార్థుల తరపున కూడా ఈరోజు కలెక్టర్ గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి పల్నాడు జిల్లా తరపున మేము యావత్తు జిల్లా నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి ఒత్తిడి చేసే కార్యక్రమాన్ని తీసుకున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.